రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, నీకే వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నిత్యము వేవేల కోట్ల దేవదూతలచే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న గొప్ప దేవ, ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేయువాడా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. దేవా, ఉదయకాలం మొదలుకొని ఈ క్షణము ఈ రాత్రి వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు యేసయ్య. మాకు ఏ అపాయము ఆటంకము మా ప్రయాణాలలో మీరు తోడై మమ్మల్ని నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దినదినము నీ కృప కనికరము చేత మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. గొప్ప దేవ, 13వ కీర్తన 5వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు. దావీదు తన జీవితంలో ఎంతో పోరాటంలో ఉన్నప్పటికీ యేసయ్య విడుదల కోసము కనిపెట్టుకొని ఉండేవాడిగా ఉన్నారు తండ్రి. తన ఇష్టము కాకుండా తన పరిస్థితులు తారుమారైనప్పటికీ ప్రభా మిమ్మల్ని ప్రశ్నిస్తూ అడుగుచున్నారు, ఎందుకిది, ఎన్నాళ్ళ వరకు, ఎందుకింత కాలము అని ప్రశ్నిస్తున్నాడు. తన పరిస్థితులను బట్టి మీపై తిరగబడే వారిగా ఉండలేదు. కానీ యేసయ్య తండ్రి, మీపై ఆధారపడి విశ్వాసంతో ప్రార్థించే గొప్ప భక్తుడిగా, గొప్ప ప్రవక్తగా కనిపిస్తున్నాడు యేసయ్య. తండ్రి, మేము కూడా దేవా మాకొచ్చే పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి, మాకు సమాధానము రాని స్థితిని బట్టి ఎన్నో మార్లు నిన్ను ఎందుకిది, ఎన్నాళ్ళ వరకు, ఎంతవరకు మాకు సమాధానం ఇయ్యకుందు అని ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి తండ్రి. స్తోత్రాలు దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. మహోన్నతమైన గొప్ప దేవ, దావీదైతే తండ్రి ఆయన పరిస్థితుల వైపు చూడలేదు, ఆయన యొక్క స్థితిగతుల వైపు చూడలేదు, మీ వైపే చూశాడు. దేవా, నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాడు. రక్షణ విషయమై తను హృదయంలో హర్షించుచున్నాడు. మహోపకారములు చేయగలవడవని నమ్ముచు ప్రభా నిన్నే కీర్తిస్తున్నాడు. మేము కూడా యేసయ్య తండ్రి, మా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మాకు ఉపకారము చేసేవారు లేనప్పటికీ తండ్రి, మమ్మల్ని రక్షించేవారు లేనప్పటికీ మీరు ఉన్నట్లయితే తండ్రి, మా హృదయంలో ఆనందము, హర్షించే హృదయము మాలో వస్తుంది, సంతోషించే హృదయము, అలాగే తండ్రి ఉపకారములు పొందుకునే మంచి జీవితము మేము అనుభవిస్తాము. దేవా, మా పరిస్థితుల వైపు మేము చూడకుండా, యేసయ్య మా స్థితిగతుల వైపు మేము చూడకుండా, మా నిరాశ నిస్పృహల వైపు మేము చూడకుండా యేసయ్య నీ వైపే చూస్తూ నిన్నే ఆధారము చేసుకొని నీ సన్నిధిలో విశ్వాసంతో మేము ప్రార్థించే విధముగా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి యేసయ్య. మీరిచ్చే ఆశీర్వాదాలు పొందుకొని నీకు మరింత దగ్గరగా నిన్ను కీర్తిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ నీ సన్నిధిలో నిత్యము నిలిచే వారముగా మేముండుటకు సహాయము చేయండి, కృప చూపించండి తండ్రి. దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అది ఎలాంటి అనారోగ్యమునైనను తండ్రి మీరు ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి. దీర్ఘకాలిక రోగాలైన క్యాన్సర్, పక్షవాయువు, ఎయిడ్స్ లాంటి రోగాలు తండ్రి మంచాలనే పడి ఐసీయూలో ఉన్న ఎంతో మంది ఉన్నారు యేసయ్య, వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి. అలాగే మైగ్రేన్, తలనొప్పి, మెడ సమస్యలు, కళ్ళ సమస్యలు, పంటి సమస్యలు, థైరాయిడ్, బీపీ, షుగర్ లాంటి ఎన్నో రోగాలు, మానసిక ఒత్తిడిలు దేవా, దినదినము కొత్త రోగాల చేత ఎంతో మంది బాధపడుచున్నారు. ఎంతో మంది అనారోగ్యంతో ఉంటుండగా తండ్రి మీరు ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి దేవా. కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు,
హార్ట్ సమస్యలు ప్రతి ఒక్క దాన్ని మీరు ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన సమాధానమును దయచేయండి తండ్రి. వారి హృదయము ఎంతో బాధతో వేదనతో ఉంటుండగా తండ్రి మీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ వైపు చూసినట్లయితే హృదయము హర్షించుచుంది, సంతోషిస్తుంది. మహోపకారములు చేయగలిగిన గొప్ప దేవుడవు గనుక యేసయ్య వారు ఎలాంటి స్థితిలో ఉన్న వారి హృదయంలో తండ్రి దుఃఖాన్ని తొలగించి మహోపకారములు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. పరిశుద్ధుడైన తండ్రి, ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఎంతో మంది బాధపడుచుండగా దేవా వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి సహాయము చేయండి. తలగా ఉంచే దేవుడవే కాని తోకగా ఉంచని దేవుడవు గనుక యేసయ్య మీ మహిమైశ్వర్యం నుంచి వారికి సహాయము చేయండి, తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. గొప్ప దేవా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పాపంతో నిండిన లోకంలో వారు జీవిస్తూ ఉండగా ఎలాంటి పాపము వారికి అంటకుండా ప్రతి విషయంలో మెలకువ కలిగి జాగ్రత్త కలిగి వారు జీవించటకు సహాయము చేయండి. చెడు అలవాట్లు, చెడు తిరుగుడు, త్రాగుడు తండ్రి, సినిమాలంటూ ఫ్రెండ్షిప్ చేస్తూ చెడ్డ ఫ్రెండ్షిప్ నుండి వారిని విడుదల దయచేయండి తండ్రి. మీరే ప్రతి విషయంలో వారికి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడైన గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. నిరుద్యోగంతో ఎంతో మంది మానసిక ఒత్తిడితో ఉద్యోగం రాక బాధపడుచున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవలాగున సహాయం చేయండి. ఎంతమంది అయితే ప్రభా జాబ్కు ప్రిపేర్ అవుతున్నారో దేవా వారికి మంచి జాబు వచ్చేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వివాహము కాని ప్రతి ఒక్క యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారు ప్రార్థించుచుండగా తండ్రి వారికి కావలసిన సాటి అయిన సహాయమును మీరు దయచేసి మీ నామములో ఘనముగా వివాహము జరిగి వారు సంతోషంగా ఉండుటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. పెళ్ళి అయి విడిపోయి ఎన్నో కుటుంబాలు భార్య భర్తల మధ్య సమాధానము లేక, కుటుంబాల మధ్య సమాధానము లేక తండ్రి ఒకరినొకరు అర్థము చేసుకొనకుండా ప్రేమ కలిగి లేకుండా ఎన్నో కుటుంబాలు దుఃఖంతో తండ్రి సంతోషము లేక బాధ కలిగిన స్థితిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి ప్రేమ సమాధానము కలిగి వారు జీవించుటకు సహాయము చేయండి తండ్రి. గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాము యేసయ్య. బంధువుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, రక్త సంబంధికుల మధ్య ఆస్తి తగాదాలు, భూమి తగాదాలంటూ దేవా వారు ఎన్నో గొడవల చేత కోట్ల దాకా వెళ్ళి ఉన్న కేసులు కూడా ఉన్నాయి యేసయ్య. మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి తండ్రి. ఈ భూమి మీద ఉన్న ఆస్తి శాశ్వతము కాదని వారు తెలుసుకొని ఉన్న దానితో తృప్తి కలిగి ఒకరినొకరు ప్రేమించుకొని మంచిగా కలిసి ఉండే భాగ్యంను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. తండ్రి ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. నూతన సంవత్సరమును దయా కిరీటముగా వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నూతన ఆలోచనల చేత తండ్రి, నూతన హృదయము చేత, నూతన సంవత్సరంలో నూతన పనుల చేత వారు ఆశీర్వదించి దీవించబడుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. తండ్రి మీ పరిచర్య ప్రభా ఎక్కడెక్కడ లేదో అక్కడ మీ పరిచర్య విస్తరించులాగున సహాయము చేయండి. గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. తండ్రి మీ పరిచర్య మరింతగా విస్తరించాలి తండ్రి. ఎంతో మంది నరకంలో పడి ఉన్నారు యేసయ్య. తండ్రి నీ సువార్త తెలుసుకోలేక ఎన్నో
ఎన్నో గ్రామాలు ఎన్నో పట్టణాలు ఉంటుండగా మీ సేవకులను పంపించండి. మీ పరిచర్య విస్తరించేలాగున సహాయము చేయండి. మీ సేవకులకు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడవైన గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతో భద్రతా కాపుదలతో మమ్మల్ని కాచి కాపాడుతున్నారు. అలాగే తండ్రి, సైనికులు కూడా ప్రభా చుట్టూ, భారతదేశం చుట్టూ తండ్రి వారి ప్రాణాలకు తెగించి వారు ఉంటుండగా ప్రభా వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి యేసయ్య. తండ్రి, నైట్ డ్యూటీలలో, నైట్ ప్రయాణాలలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. మీ దేవదూతల సైన్యంని కంచెగా ఉంచి వారిని కాపాడి రక్షించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. మా బిడ్డలను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి దేవా. దుష్టులు, దుర్మార్గులు, సాతాను సంబంధులు వేసే ప్రతి పన్నాగము, ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి శాంతికరమైన నిద్రను దయచేసి చెడు కలలు, చెడు తలంపుల నుండి మమ్మల్ని విడిపించి తోడై నడిపించమని తండ్రి, రేపటి గూర్చి మమ్ము సిద్ధపరచమని, ప్రశాంతమైన నిద్రను దయచేయమని పరిశుద్ధుడు నజరేయుడనే యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.